ఏపీలోని నర్సాపూర్ దగ్గర మోంతా తీవ్ర తుఫాను తీరం దాటింది. అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య తీరం దాటినట్టు అధికారులు ప్రకటించారు. తుఫానుగా బలహీనపడిన అనంతరం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక సముద్రం అంతా అల్లోకల్లోలంగా ఉంది. తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అయితే తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర వాయువ్య తెలంగాణ మీదుగా పనిచేస్తున్న మోంతా ఇవాళ మధ్యాహ్నానికి ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ మోంతా తీవ్ర తుఫాను తీరం దాటినా గాలుల ప్రభావం తగ్గడం లేదు. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే తీరం దాటిన సమయంలో గంటకు 12 కిలోమీటర్ వేగంతో మోంతా తుఫాను కదిలింది. ఇక గాలుల ప్రభావంతో ఏపీలో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అయితే దీంతో ఆయా ప్రాంతాల్లోని కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. ఇటు ఈ మేరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇటు ఎల్లుండి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. ఇటు మోంతా తుఫాను ప్రభావంతో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముసురు అందుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హుజూర్ నగర్, దేవరకొండ, నాగార్జున సాగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, వికారాబాద్, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఆయా జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు ఇవాళ ఒక్కరోజు సెలవు ప్రకటించారు. మరోవైపు ఎడతెరిపి లేని వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. చేతికొచ్చిన పంటలన్నీ పాడయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, ప్రస్తుతానికైతే ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఎన్ని రోజులు ఇంకా రేంజ్ పడే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీ వర్షాలు కూడా కొడుతున్నాయి. అంటే ఈశాన్య తెలంగాణలో భారీ వర్షాలు కొడుతున్నాయి. అటు ఉత్తర తెలంగాణలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మరియు మధ్య తెలంగాణలో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అంటే ఉదయం సమయం నుండి కూడా ఇదే వాతావరణం కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ మాత్రం కొన్ని ప్రాంతాల్లో ముసురు వాతావరణం కూడా ఉదయం సమయం నుండి కొడుతుంది. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఉదయం నుండి మేఘాకృత వాతావరణంతో తేలికపాటి వర్షం కూడా కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మోంతా తుఫాన్ ఏర్పడిందో అది తీరం దాటిన మోంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా నర్సాపూర్ దగ్గర తీరం దాటే మోంతా తుఫాన్ గా కూడా ఇప్పటికే ప్రధాన అధికారులు కూడా తెలియజేశారు. అర్ధరాత్రి సమయంలో కూడా అది తీరం దాటనుందని కూడా ఇప్పటికే తెలియజేశారు. తుఫాను బలహీన పడే అవకాశం, ఆ తర్వాత మరింత బలపడే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాయుగుండంగా మారే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఇప్పటికే తెలియజేశారు. అక్కడ ఏదైతే సముద్ర తీరం వైపు ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పటికే తీవ్రంగా అల్లకల్లోలం అవుతున్నట్టు కూడా తెలుస్తున్నది. ప్రధానంగా అటు తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఇప్పటికే వర్షాలు కూడా భారీగా కురుస్తున్నాయి. ఇది
మోస్ట్ గా ఇది 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఇది గంటకు 85 నుండి 90 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కూడా వీస్తాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో కొనసాగుతుందని కూడా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో మాత్రం రానున్న 3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉందని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవాళ ఈ అటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్లో మాత్రం అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరొక వైపు మాత్రం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరిలో ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రేపు పలు జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇటు పశ్చిమ తెలంగాణ మరియు మధ్య తెలంగాణలో మాత్రం రేపు తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు సూచన చేశారు. మరి ఏదైతే ఈ రోజు ఉదయం సమయం నుండి కూడా ఎడతెరపు లేకుండా కూడా అటు హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ముసురు వాతావరణం కూడా కురిసే అవకాశాలు ఉందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు సూర్యాపేట, హుజూర్నగర్ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అటు సూర్యాపేట జిల్లా సంబంధించిన హుజూర్నగర్ లో కూడా విపరీతమైన వర్షం ఉన్నది. అటు నల్గొండ సైడ్ కూడా భారీ వర్షం కూడా ఉందని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ఈ మోంతా తుఫాను వల్ల కూడా తెలుగు 2 రాష్ట్రాలు కూడా భారీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. ఎందుకంటే తీరం దాటింది కాబట్టి దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మరి అటు ఏదైతే ఈశాన్య జిల్లాలకు కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడ విద్యా సంస్థలు కానీ రాకపోకలు కానీ ఇవాళ ఒక్కరోజు కూడా బంద్ చేస్తున్నట్టు తెలిపారు. లోతట్టు ప్రాంతాలకు మరి అటు సముద్ర తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వారికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసి వాళ్ళని ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లినట్టు కూడా ప్రధానంగా అధికారులు తెలియజేశారు. అక్కడ విమాన సేవలు, అటు బస్సు సేవలు, రైలు సేవలు కూడా నిలిపివేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు పలు కాలనీలకు కూడా ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా అయ్యే అవకాశాలు కూడా ప్రధానం కనిపించాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. సంజన. All right, Arvind, thank you for the updates.